ఈయన మాట వినుడి. 58:0209. మీ వ్యాపార ఒప్పందాలలో మీ మాటయే మీ ఒడంబడికమైయున్నది. మీ సాక్ష్యము నిజమైనదిగానే యుండవలసి యున్నది. మనుష్యులు వారేమయ్యున్నారో అదే అయుండి, వారు ఏమిటని వారు చెప్తారో అదే అయుండే దినమును దేవుడు దయచేయునుగాక. ఈ మధ్యాహ్నం నేను క్రీస్తు పక్షమును లేనట్లయితే నేను ఆయనకు వ్యతిరేకినియుంటాను. నేను ఆ విషయాలు చీల్చివేస్తూ కొనసాగుతుంటాను. కాని నేను ఆయనను నమ్ముతున్నాను, మరియు నేను అసలు ఆయన కొరకు నా ప్రాణమును ఇచ్చుటకైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకనగా అది సత్యమని నేను ఆయనను నమ్ముతున్నాను. మరియు ఆయన వాక్యము సరి కానట్లయితే అప్పుడు ఆయన సరియైనవాడు కానట్లే. మరియు ఆయన వాక్యము నమ్మదగినది కానట్లయితే ఆయన నమ్మదగినవాడు కానట్లే. కాని దీనిని ఎరుగుటకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అదేమిటనగా మీరు మీ అంతరాత్మను ఆ బైబిలులోని ఏ నిర్దిష్ట వాక్యం మీదనైనా సరే ఆధారపడనివ్వవచ్చును, మరియు అది సత్యమైనది. దానిలోని ప్రతి వాక్యము సత్యమైనది. దేవుడు ఆయన యొక్క వాక్యములో జీవిస్తాడు. అనుదిన వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తనయందు నమ్మకయుంచువారికి ఆయన ఎదుగును. నాహూము 1:7.